మొత్తానికి మోంతా తుఫాన్ అయితే తీరం దాటేసిందంట. అందరూ సేఫ్గానే ఉన్నారని అయితే అనుకుంటున్నాను. మేమైతే కర్ణాటకలో ఉంటాం, సో మాకు అంత ఎఫెక్ట్ చూపించలేదు. కాకినాడ సైడ్ బాగా ఎఫెక్ట్ అయిందంట కదా. ఎనీవేస్ ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలు. వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది, దానికి తోడు వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి కదా. ఇంకా సాయంత్రం అయితే చాలు స్పైసీగా వేడివేడిగా ఏమన్నా తినాలని అనిపిస్తుంది. సో ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా. చాలా సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ అయితే చికెన్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి వాటర్ రిలీజ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వాటర్ ఉన్నప్పుడే వేసేసి ఆ వాటర్ చాలా ఇంకిపోయిన తర్వాత లాస్ట్కి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి మిగిలిన వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందని అయితే నాకు అనిపించింది. మ్యారినేషన్ చేయకపోయినా కూడా చికెన్ చాలా టేస్టీగా వచ్చింది. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేశాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత. ఇంకా ఫైనల్గా బగారా రైస్తో పేర్ చేసుకుని తిన్నాం. సూపర్గా ఉంది కాంబినేషన్. చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.